హలో అండి, బాగున్నారా? మా అమ్మ నేర్పించిన చట్నీ చేసుకుంటున్నాను. దీనికి టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తెల్లపాయలు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వీటన్నిటిని కుక్కర్లో వేసుకోవాలి. బాగా మెత్తగా అంటే ఒక 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇది 3-4 డేస్ ఉంటుందండి స్టాక్. చాలా బాగుంటుంది. టమోటాలు కాస్త ఎక్కువ పడతాయి, చాలా బాగుంటుంది. దీంట్లో వాటర్ ఏమి వేసుకోము, ఆయిల్లోనే ఉడుకుతాయి కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంచెం ప్రొసీజర్ ఉంది, అది చూసుకుందాం. చట్నీ కుక్కర్లో పెట్టాం కదా, విజిల్ అంతా తీసేసుకొని దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. దీంట్లో నీళ్ళు ఉంటాయి. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు వరకు ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు. అట్లే దీంట్లో చింతపండు వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నాది కదా చింత తక్కువ ఉంది ఆల్రెడీ, సో చింత తక్కువ. ఈ నీళ్ళన్నీ పోయే వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా బాగుంటుందండి. రైస్లోకి, పలావ్లోకి, క్యారెట్ రైస్లోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. 3-4 డేస్ స్టాక్ ఉంటుంది. ఇది చూడండి, చట్నీ లుక్ అంతా మారిపోయింది. ఇందాక నీళ్ళగా ఉంది కదా, ఇప్పుడు చిక్కగా వచ్చింది చూడండి. దీన్ని మనం అవసరం అనుకుంటే ఇంకొంచెంసేపు ఉంచవచ్చు, లేదంటే దించి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని రుబ్బేసుకుంటే సరిపోతుంది. అండ్ రుబ్బుకున్నాక దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ చట్నీ. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే ఓకే రైట్. ట్రై చేయండి. థ్యాంక్ యూ.